దగ్గరికి బేసిక్ గా అయితే మొన్న వెళ్ళారు, కలిశారు, మళ్ళీ వెళ్ళారు. అదే నేను అనేది అదే, మోడీ కంటే ముందే వెళ్ళి కలిశారు. అదే కాబట్టి ఏం లేదు అక్కడ. ఆయనకి అనారోగ్యం నిజం, అది సైనసైటిస్ వచ్చింది, ఆపరేషన్ ఎక్కువగా తిరగద్దన్నారు, అందుకనే ఆగుతున్నారు. ఏ అలకలు లేదు. నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేస్తున్న రాజకీయం ప్రకారం అయితే లోకేష్ ని నాయకుడిగా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసాడు పవన్ కళ్యాణ్. ఆయన సీఎం చేస్తే అడ్డుపడేది కూడా లేదు పవన్ కళ్యాణ్. ఈవెన్ ఇప్పుడు మోడీ కూడా చంద్రబాబు ఇంటికి వెళ్ళడం ద్వారా అది ఇంకొంచెం ఎక్స్టెండ్ అయినట్టు, అంటే బీజేపీ కూడా నో అబ్జెక్షన్ అన్నట్టు బేసిక్గా ఓ రకంగా. వాస్తవంగా నేను చెప్పాలంటే ఆ టైం గ్యాప్ని సద్వినియోగం చేసుకున్నారు. అందులో ఈయన పట్ల అపారమైన గౌరవం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ పట్ల, ఎందుకంటే ఏ ప్రయోజనం అడగకుండా ఏమీ నాకు ఇది కావాలని చెప్పండి. సాధారణంగా పొత్తు అంటే ఎవడైనా నాకు ఇది కావాలి, నాకు అది కావాలంటారు. ఇంకోటి ఎన్నికలు నాకు ఇన్ని సీట్లు కావాలంటారు. 2014లో ఒక్క సీటు అడగల, ఎన్నికల్లో తను పోటీ కూడా చేయలే. కాంగ్రెస్కో హటావో దేశ్కో బచావో అన్నటువంటి నినాదం. వాస్తవంగా బీజేపీ గెలుస్తూనేం లేదుగా ఆ రోజున. ముందే అప్పటికి అయితే కనుక సెకండ్ టైం కదా, థర్డ్ టైం వద్దామని కదా తెలంగాణ దాంట్లో కూడా. అలాంటప్పుడు రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు దెబ్బ తగులుతుందని తెలిసినా కూడా మోడీకి మద్దతు బహిరంగంగా ప్రకటించాడు. మోడీ కోసం పొత్తు పెట్టుకున్నాడు. మోడీని గెలిపిస్తాను, నేను పోటీ చేయను అన్నాడు. అప్పుడు